ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ అయోధ్యలోని రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండాను ఎగరవేయడం ద్వారా ధ్వజారోహణ పూర్తవుతుంది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ధ్వజారోహణ కోసం ఆలయంలో ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగాయి. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున అభిజిత్ ముహూర్తాన్ని ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుండటం విశేషం. 17వ శతాబ్దంలో అయోధ్యలో నిర్విరామంగా 48 గంటల పాటు ధ్యానం చేసిన సిక్కుల ఆరు గురువు తేజ్ బహదూర్ అమరత్వం పొందిన రోజు కూడా ఇదే రోజు కావటం గొప్ప విషయం. ప్రధానమంత్రి ఉదయం 10 గంటలకు వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, దేవి, అహల్య, నిషధరాజు, గురుడ, శబరిమాత మందిరాలతో కూడిన సప్త మందిరాలను దర్శిస్తారు. 11 గంటలకు శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ మందిరాలను దర్శించుకుంటారు. రామ దర్బార్ గర్భగృహం, రామలీల గర్భగృహంలో పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో శ్రీరామ జన్మభూమి మందిర్ శిఖరంపై కాషాయ రంగు పతాకాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా రామరాజ్యం ఆదర్శాలు, జాతీయ సమైక్యత, భారతదేశ సమున్నత వారసత్వంపై ప్రధాని ప్రసంగిస్తారు.